ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫోన్ చేద్దాం. లిఫ్ట్ చేస్తారా? ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. వెళ్ళేనా కాక నుంచి అవును, చాలా మారిపోయాడు. వీడు బాగా బిజీ అయిపోయాడు. హాయ్ రా, లోపలికి వచ్చేసే. లోపలికి వస్తున్నా. హాయ్ రా. హాయ్ రా రే. ఒక చాయ్. థ్యాంక్ యూ. అవును, ఈ మధ్యన మర్చిపోయినావు మమ్మల్ని. పట్టించుకోవడమే లేదు మమ్మల్ని మ్యారేజ్ అయినప్పటి నుంచి. అదేం లేదు. అవునరా, నీ లవ్ స్టోరీ ఉంది, కొంచెం చెప్పకూడదా? అవును, నిజంగా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా. నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పాలి రా. ఇయ్యాలా కంపల్సరీ ఇయ్యాలా? చెప్పాలి. ఆ రోజు అరే నువ్వు ఇంతలాగా చెప్పదు. నీ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి మలుపు తిరిగిందో అక్కడి నుంచే చెప్పు. అంతొద్దు మనకి, చెప్పు. ఈరోజు తొందరగా వచ్చినట్టున్నా, ఇంకా రాలేదు. ఇదేంది వెనక్కి తిరిగి వస్తుంది? కొంప తీసి చూసిందేంటి? దగ్గర వచ్చి ఏ సమాధానం చెప్పాలి? హలో, ఏంటి నిన్న నుంచి ఫాలో అవుతున్నారు? అంటే అది ఏంటి అంటే అది? మీతో ఒక నిజం చెప్పాలి. ఏంటి ఆ నిజం? మీ దగ్గర ఎప్పటికైనా ఓపెన్ అవ్వాల్సిందే, ఏదైతే అది కానీ ధైర్యం చేసి చెప్తున్నా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి చుట్టూ ఎందుకు తిరుగుతాడు
ఆకాశం నుంచి సడన్గా ఒక మెరుపుతీగా దిగి వచ్చిందేమో అనే ఒక ఇంటెన్షన్తో చూస్తారు. ఇదంతా కాదు కానీ నేను క్లారిటీగా చెప్తున్నా, నీ గుప్పిడెంత మనసులో ఇంత చోడిస్తే చాలు, నీ మనసుకి ఏ కష్టం రానియకుండా నేను చూసుకుంటాను. హే, బుద్ధుతా నీకు? చెప్. ఇగో, నువ్వు అనుకున్నంత మంచిదాన్ని నేను కాదు. రేపు ఇదే ప్లేస్లో నువ్వు కనిపిస్తే ఏమైందన్నా, వదిన పడిందా? ఈ టైం కల్లా ఇక్కడ ఉండేవాడు ఏంటి ఈరోజు కనిపించడం లేదు? ఏంటి ఈరోజు కూడా కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? మనసులో పెట్టుకుని కొట్టినట్టుంది. ఈరోజు నా టైం బాగలేదు అనుకుంటా. ఈ పింకీకి నేను వెళ్ళిపోతా. వామో, ఇదేదో ప్లాన్ చేసినట్టుంది. పింకీ, ఈ పింకీ ప్లీజ్. ఏంది, రౌడీలని పోలీసులని ప్లాన్ చేసావా? నువ్వు ఏమైనా చేసుకో, నేను చెప్పేది ఒకటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. నీకు అర్థం కావట్లేదా? చూశానులే నీ ఓవర్ యాక్షన్. బండికి నీకు ఫెవికి అతికించారా? ఫస్ట్ బండి దిగు, కిందకి దిగు. సపోజ్ ఒక అమ్మాయి నేను హగ్ చేసుకోవాలనుకుంటే నువ్వు బండి మీద కూర్చుంటే వాళ్ళు నేను ఎలా హగ్ చేసుకుంటారు? నన్ను ఎవరు హక్ చేసుకుంటారు? పళ్ళు రాలుతాయి. ఇవన్నీ కాదు కానీ కీస్ ఇవ్వు. ఇవ్వు 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 అంటే ఇవ్వు, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? ఇష్టం లేదన్నావు కదా, ఇవ్వు, వెళ్ళిపోతా. ఇవ్వు. నన్ను బాగా చూసుకుంటావా? నువ్వంటే ఇష్టమే, కానీ ఆ ఇష్టమే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని భయమేస్తుంది. నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ప్రేమకి గ్యారెంటీ ఎలా ఇవ్వగలం? ఫస్ట్ నువ్వు నన్ను నమ్ము. నువ్వు నమ్మితే గ్యారెంటీ ఇవ్వగలను. మన ప్రేమకు బలం చేకూరుతుంది. నన్ను చూస్తేనే కష్టని దానివి, సడన్గా ఇంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చిందే? నువ్వు ఇంత సిన్సియర్గా ప్రేమిస్తావు అనుకోలేదు, కానీ ఒక్కసారిగా నువ్వు కనిపించకపోయేసరికి నాకు కన్నే లాగలేదు. నిజం చెప్పాలంటే నేను నిన్ను నీకన్నా ముందే ఇష్టపడ్డాను. ఇదిగా. హే, ఇది నాదే వాచ్, ఎక్కడ దొరికింది? నీకు ఇంకో సర్ప్రైజ్ 1 అవర్లో చెప్తా. అక్కడే ఉండు. ఇంకా రాలేదేంటి? ఎంతసేపు? హే, ఎవరు ఎవరు ఎవరో గుర్తుపట్టు. ఎవరు?
హే ఫ్రూటీ నువ్వా? రా 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 రా. కళ్ళు ఎప్పుడొచ్చాయమ్మా నీకు? నెల అయింది మామ వచ్చి. అవునా? బాగున్నావా? బాగున్నా మామ. మమ్మీ డాడీ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారు మామ. డాడీ రోజు తాగడం మానేశారా? ఉమ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ అక్క ద్వారా. మా ఫ్రూటీ ఎలా పరిచయం నీకు? నీ ద్వారానే పరిచయం. అవునా? ఎలా? ఎలా అంటే ఒకసారి లుక్ వేసుకో. ఏయ్! కళ్ళు కనపడవా అమ్మా నీకు? ఏమైందన్నా? బైక్ గుద్ది వెళ్ళిపోయిందమ్మా. కళ్ళు కనపడవా అమ్మా నీకు? కనపడవు. ఏం పేరు నీ పేరు? ఫ్రూటీ. ఇక్కడి వరకు ఎలా వచ్చావమ్మా? మా నాన్న తీసుకొచ్చాడు. మీ నాన్న ఎక్కడ ఇప్పుడు? తాగడానికి వెళ్ళాడు. అవునా? ఏంది రోడ్డు అట్లా ఇట్లా తిరుగుతుంది? మీరు ఎక్కడ ఉంటారు ఫ్రూటీ? పటాన్ చెరువు. అవునా? ఆ దేవుడు ఎట్లా చేసినాడో పాపం. ఏం కాదులేమ్మా. బుజ్జే ఫ్రూటీ వాళ్ళ నాన్న నువ్వేనా? నీకెందుకురా నేనే. నువ్వు అసలు తండ్రివేనా? తండ్రి లెక్కన బిహేవ్ చేస్తున్నావా? ఆ పాపకి కళ్ళు కనపడి ఎక్కడో వదిలేసి తాగనికి పోతావా? నీకేంది బే నొప్పి? నాకెందుకా? ఇప్పుడు నేను లేకపోయింటే ఛ నేను చెప్పిన వేస్టే. తాగుబోతు. ఫస్ట్ ఇక్కడి నుంచి దబ్బే. నువ్వు మందు మీద పెట్టే ఇంట్రెస్ట్ పాప మీద పెడితే ఈ పాటికి ఎప్పుడో కళ్ళు వచ్చేవి. నాకు తెలుసు. ఫస్ట్ ఇక్కడి నుంచి దబ్బే. నీ పని నువ్వు చూసుకో. స్టడీ స్టడీ స్టడీ. ఏంది రోడ్డు తిరుగుతుంది? బుజ్జి బుజ్జి వెళ్ళొద్దు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, చిన్న ఇష్యూ. బుజ్జి నీకోసమే పాపకి కంటి ఆపరేషన్ చేయించా. వాళ్ళ డాడీ కూడా తాగేది మానేశారు. ఇదే సర్ప్రైజ్. అవునా? చాలా చాలా థ్యాంక్స్. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్లో ఇది చాలా బెస్ట్ గిఫ్ట్. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ. యూర్ వెల్కమ్. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఇదిరా నా లవ్ స్టోరీ. బాగుందా? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకంటే పిచ్చిగా ప్రేమించింది. అవునరా. వీళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు మ్యారేజ్కి. మొత్తానికి మనోడి లవ్ స్టోరీ ఏమాత్రం రిస్క్ లేకుండా శుభంగా ఎండ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామ. ఎంజాయ్.